వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 47. ప్రీతి వాళ్ళ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉన్న మనో తన మనసులో ఈ రోజు నేను ఒక్క క్షణం అక్కడకు వెళ్ళకపోతే ఏమయ్యేది, తలుచుకోవటానికి భయమేస్తుంది. అసలు ఇది ఎలాంటిదో తెలిసి కూడా దీన్ని తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండటం నాదే తప్పు. ఇకపై వాళ్ళని అనుక్షణం గమనిస్తూనే ఉండాలి అని అనుకుంటూ పూజ జరగటానికి కొంచెం ముందు జరిగినది గుర్తు చేసుకున్నది మనం. రూమ్ లో అభి నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన మనం కిందకు వెళ్లి పూజకు కావలసినవి అన్నీ రెడీ చేస్తూ ఉన్నది. మాణిక్యమ్మ గారు వచ్చే ప్రసాదం చేయమని చెప్పటంతో వంటగదిలోనికి వెళ్లి ఆ పని చూస్తూ ఉన్నది. అక్కడ అన్ని పనులు చేస్తూ ఉన్న మాణిక్యమ్మ గారిని చూసి అమ్మమ్మ పనిలో పడితే తన సంగతి పట్టించుకోదు, తను ఇంకా టాబ్లెట్స్ వేసుకుని ఉండదు, తీసుకుని రావాలి అని అనుకుని అక్కడ అంతా కూడా అయిపోవటంతో పైకి మాణిక్యమ్మ గారి గది వైపు వెళ్ళింది. అప్పుడే ఇంద్రాణితో మాట్లాడిన ప్రీతి ఇంద్రాణిని కిందకు పంపి తనని ఎవరూ చుట్టం లేదు అని మాణిక్యమ్మ గారి గదిలోనికి వెళ్ళింది. ప్రీతి ఆ రూమ్లోనికి వెళ్లటం చూసిన మనం, ఇదేమిటి, ఇది అమ్మమ్మ రూమ్లోనికి వెళుతుంది, అయినా అక్కడ దానికేం పని, ఏం చేస్తుందో చూడాలి అని ఆ పక్క రూమ్ నుండి బాల్కనీలోనికి వెళ్లి మాణిక్యమ్మ గారి రూమ్లోనికి చూసింది. అంతే, ఇంకా షాక్ అయ్యింది. అక్కడ ప్రీతి రూమ్ లో వైరింగ్ ని మార్చి కరెంటు షాక్ కుట్టేలా చేయటం, ఇంకా తనలో తను మాట్లాడుకున్నదంతా విని మనోకి విషయం అర్థమయ్యింది. ఇక వెంటనే ప్రీతి అక్కడ తన పని చేస్తూ ఉంటే ఈలోపు మనో ప్రీతి రూమ్లోనికి వెళ్లి తన పని తను చేసి వచ్చి మళ్ళీ ప్రీతిని గమనించింది. అక్కడే ఉండి ప్రీతి రూమ్ లో నుంచి బయటకు వెళ్ళగానే మనో అక్కడకు వెళ్లి వైరింగ్ అంతా కూడా నార్మల్ గా సెట్ చేసేసి వెనక నుంచే బయటకు వచ్చేసి ఎవరూ చూడకుండా కిందకు వచ్చింది. ఇంకా అప్పుడే ఇంద్రాణి అక్కడ నార్మల్ గా మాట్లాడుతూ ఉండటం చూసి బాగానే ప్లాన్ చేశారు అని అనుకుంటూ ఉన్నది. ఇంకా ఇంద్రాణి తనని ప్రసాదం చేయమనటంతో వెళ్లి చేసింది. ఆ తర్వాత పూజ, ఆపై ప్రీతికి షాక్ కొట్టడం అంతా తలుచుకుంటూ కిందకు వెళ్ళింది. అప్పటికి పూజ అంతా కూడా అయిపోవటంతో సత్య ఇంకా వెళతాను అంటే మనం భోజనం చేసి వెళ్ళమని పట్టుపెట్టి అందరినీ పిలిచి అందరికీ భోజనాలు పెట్టింది. ఆ తర్వాత సత్య వెళుతూ ఉంటే సంతోష్ కూడా తనని డ్రాప్ చేస్తా అని చెప్పి వెళ్లిపోయాడు. ఇక మార్నింగ్ నుంచి హడావిడిగా ఉండటంతో అందరూ ఎవరి రూమ్ కు వాళ్ళు వెళ్లి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అలా నైట్ అవగానే నార్మల్ గానే అందరూ డిన్నర్ చేసేసి నిద్రకు వెళ్లిపోయారు. అభి ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ తన ఆఫీస్ రూమ్ కు వెళ్ళాడు. అభి తన ఆఫీస్ వర్క్ లో ఉన్నాడు, ఇప్పుడప్పుడే రాడులే అని మను తన డైరీ తీసుకుని ఏదో రాసుకుంటూ ఉన్నది. ఆ డైరీని అలానే చూస్తూ, అభి, మీతో చెప్పలేని మాటలు అన్నీ కూడా నేను ఈ డైరీలో రాసుకున్నాను. మీతో నా మనసు విప్పి ఈ మాటలన్నీ చెప్పే రోజు ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ ఆ డైరీ మొదటి పేజీలో రాసిన మానస అభినందన్ అనే అక్షరాలను తడుముతూ ఉన్నది. ఇంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ రాగానే అటు చూసింది. ఎదురుగా తనని చూస్తూ ఉన్న అభిని చూసి టెన్స్ అవుతూ ఆ డైరీని మూసేసి, అభిగారు మీరెప్పుడు వచ్చారు అని అడిగింది. అభి తన వైపు అలానే చూస్తూ ఉన్నాడు. ఇదేమిటి, అభిగారు ఎలా చూస్తున్నారు అనుకుని తన వైపు చూసి, హిహిహి, నిద్రపోవటానికి వచ్చారా అభిగారు, రండి నేను బెడ్ సెట్ చేస్తాను అంటూ తన చేతిలో బుక్ ను పట్టుకుని వెనక్కు తిరిగింది మనం. హే ఆగు, అయినా నువ్వేమిటి నా రూంలో నాకు మర్యాదలు చేస్తున్నావు, అంత వద్దలే కాని అంటూ తన ముందుకు వచ్చి నిలబడి తన చేతిని మనం ముందుకు చాపాడు అభి. అభి ఆ డైరీ తీసుకుంటాడేమో అని భయపడి, అభిగారు ఏం చేస్తున్నారు, ఇది డైరీ, ఒకరి పర్సనల్స్ ఇంకొకరు చూడకూడదు అని తన చేతులను వెనక్కు పెట్టింది. అభి వెనక్కు పెట్టిన మను చేతులను పట్టుకుని ముందుకు పెట్టి, నీ బోర్డు డైరీలో నువ్వేం రాసుకున్నావో నాకేం చూడాలని లేదులే అని అన్నాడు. ఆ మాట వినగానే ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్యా, అయితే మరెందుకు నా చేతులు పట్టుకున్నారు, వదలండి అన్నది మనం. హే చుప్, అట్టే బాగావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ తన చేతులు చూసి, ఏమిటి ఇంకా మా అమ్మగాజులు తీయలేదు అని అడిగాడు అభి. ఓ అదా, నేను ఇంకేదో అనుకున్నాను అన్నది మనం. ఏమనుకున్నావు అన్నాడు అభి. ఏమీ లేదులేండి, అయినా ఇవి అత్తయ్య తన కోడలి కోసం ఇచ్చారు అని అమ్మమ్మ నాకు ఇచ్చింది, అందుకనే ఉంచుకున్నాను అని చేతులు వెనక్కు లాగింది మనం. కాని అభి అంతే బలంగా పట్టుకుని వాటిని చూస్తూ, మార్నింగ్ నువ్వేదో చేసినట్టు గుర్తు అన్నాడు అభి. అమ్మో, ఇంకా మర్చిపోలేదా, ఇప్పుడు దొరికానంటే నా పని ఇంకా అంతే అని అనుకొని, హా అభి గారు, ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను,
ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని అభి చేతిలో నుంచి తన చెయ్యి లాక్కొని ముందు డైరీని తన రాక్లో పెట్టేసి వెనక్కు తిరిగింది మనం అలా తన చెయ్యి లాగటంతో ఇంకా అభికి సంఖ్య తిరిగి, హే మెంటల్, మార్నింగ్ కూడా ఇంతే చేశావు, ఇప్పుడు మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావా? ఈ రోజు నా చేతిలో అయిపోయావే అని తన వెంట పడ్డాడు. అభి అలా అంటూ తన వైపు రావటంతో మనం అభికి దొరకకుండా, అభి గారు సారీ అండి, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని అభికి దొరకకుండా బెడ్ చుట్టూ తిరుగుతూ ఉన్నది. తన మీద కోపమో మరింకేం ఫీలింగో తెలియదు కానీ తను మాత్రం, హే ఈ రోజు నువ్వు నాకు దొరికావు, నా చేతిలో చచ్చావే అని బెడ్ పైకి ఎక్కి తన వైపునకు తోకాడు. అభి తన వైపు రావటం చూసి వెంటనే అభిని బెడ్ పై వెనక్కు తోసి రూమ్ నుంచి బయటకు పరిగెత్తింది మనం అలా చేయగానే ఇంకా అభికి సంఖ్య తిరిగి ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి తన వెనకే బయటకు వచ్చాడు తనని పట్టుకోవటానికి. అభి బయటకు రావటం చూసి, అభిగారు ప్లీజ్ అంటూ అభికి అందకుండా తప్పించుకుంటూ ఉన్నది అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్రాని వాళ్ళిద్దరూ అలా బయట ఒకరు వెనుక ఒకరు పడటం చూసి, చిచి ఇదేమిటి, వీళ్ళు మరీ ఇలా బరితెగించారు, అయినా ఇక్కడేం చేస్తున్నారు అని పక్కకు జరిగి చూస్తూ ఉన్నది. మను అలా తప్పించుకుంటూ ఉండటంతో అభికి ఇరిటేషన్ పెరిగి పట్టుదలగా పట్టుకోవాలి అని చూశాడు. హేయ్ నీ ఇష్టం, నీకు నువ్వే దొరికితే ఒక్కటే, అదే నేను పట్టుకుంటే ఆ తర్వాత నా ఇష్టం, నీకు మామూలుగా ఉండదు, మంచిగా చెప్పిన మాట విను అన్నాడు అభి. అభి గారు అలా సింపుల్ గా దొరకమంటే దొరికేస్తారు, మరి కావాలంటే మీరే పట్టుకోండి, ఏం చేస్తారో అప్పుడు చూద్దాం అన్నది ఇంద్రాణి వాళ్ళిద్దరి మాటలు విని, అయ్యో రామ ఏమిటి ఈ అభి ఇలా తయారయ్యాడు, పెళ్ళాం రాగానే మరి ఇలా మారిపోతారా ఎవరైనా, కానీ ఈ మైత్రి మామూలుది కాదు. అప్పుడే అభయని తన కొంగును ముడేసుకుని తన వెనుక తిప్పుకుంటూ ఆడిస్తున్నది కదా. అమ్మా అది దొరికితే ఒకటి, వీడు పట్టుకుంటే వాడి ఇష్టం అట. దేవుడో ఏమిటి వీళ్ళు బయట ఇలా మాట్లాడిస్తున్నారు అని అనుకున్నది. అభి వదిలేలా లేడు అని, అభిగారు ఈరోజు ఇంట్లో పూజ జరిగింది, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి, కావాలంటే మనం రేపు చూసుకుందాం సరేనా, మీరు చాలా మంచి వాళ్ళట, వెళ్ళి నిద్రపోతారంట అన్నది అదేం కుదరదు, ఏ రోజు లెక్క ఆ రోజే, ఈ లెక్క చూడాల్సిందే, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, ముందు దొరకవే, అప్పుడు నేనెంత మంచివాడినో నీకు చూపిస్తాను అన్నాడు అభయ్. ఏమిటి ఏ రోజు లెక్క ఆ రోజేనా అంటే అనుకున్నది ఇంద్రాణి తొంగి చూడటం చూసి, అత్త ఏం చేస్తున్నావు, ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి, నాకు టాబ్లెట్స్ కి వాటర్ కావాలంటే తెస్తా అని చెప్పి ఏం చేస్తున్నావు అని అడిగింది ప్రీతి. వాళ్ళు లెక్కలు చేస్తుంటే చూస్తున్నాను అని చెప్పింది ఇంద్రాణి. ఏమి లెక్కలు, ఎవరు చేస్తున్నారు అని అడిగింది ప్రీతి. అదిగో అటు చూడు, అభికి ఏ రోజు లెక్క ఆ రోజే అట అని దాని వెనక ఎలా పడుతున్నాడు, పెళ్లి కాగానే వాడి కళ్ళకి పెళ్ళం ఒకటే కనిపిస్తుంది అనుకుంటా అన్నది ఇంద్రాణి. అక్కడ అభి మను అలా ఒకరు వెనుక ఒకరు పడటం చూసి తను కూడా ఇంద్రాణిలాగే మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నది ప్రీతి. ఇంకా తన వల్ల కాక అక్కడే ఉంటే పట్టుకుంటాడు అని టెర్రస్ స్టెప్స్ పైకి వెళ్ళింది హే ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు, దొరకవే, ముందు నీ పని చెప్తా అని తన వెనకే టెర్రస్ పైకి వెళ్ళాడు అభి. అత్త వాళ్ళు టెర్రస్ పైకి వెళ్తున్నారు, మనం కూడా వెళదాంరా అనేది ప్రీతి. ఇక్కడ చూపించిన సినిమా చాలేదా, ఇంకా ఏం చూడాలి, నేను రాను అని చెప్పింది ఇంద్రాణి. అయ్యో అత్త, అసలు ఇదంతా నిజమో అబద్ధమో మనకు తెలియాలి కదా, వాళ్ళు మన ముందు నటిస్తున్నారేమో, మనం కూడా వెళితే ఏమైనా తెలియచ్చు అని ఇంద్రాణి చేయి పట్టుకుని టెర్రస్ పైకి తీసుకుని వెళ్ళింది ప్రీతి. అభి మను వెనకే పడుతూ టెర్రస్ పైకి వెళ్లి తనను పట్టుకోవాలి అని చూశాడు. అలా వెళుతూ ఉన్న మను పైట కొంగు గాలికి ఎగురుతూ ఉంటే అభి ఆ పైటను పట్టుకుని బలంగా వెనక్కు లాగాడు. అభి అలా చేయగానే మను ఆ ఫోర్స్ కి బలంగా అభి గుండెలపై వాలింది. అలా ఇద్దరు ఒకరికి ఒకరు అంత దగ్గరగా ఉండటంతో ఒకరి గుండె చప్పుడు ఒకరు వింటూ ఉన్నారు. చల్లని గాలి తమ మేను తాకుతున్న వేళ తన మనసున నిలిచిన చెలి ఎదపై ఉండగా తనని తన రెండు చేతుల్లోనికి తీసుకుని తన కళ్ళల్లోనికి చూస్తూ వెంటనే తన పెదవులను అందుకున్నాడు అభి. ఇన్నేళ్ల తర్వాత తన మదికిలిచిన సకుడి సాంగత్యంలో తనకు అందిస్తూ ఉన్న ఆ ముద్దుకు తను కూడా జతకలుపుతో అభి చుట్టూ తన రెండు చేతులను పెనవేసి ఇన్నాళ్ళు తనకి దూరంగా ఉన్న ఆ ప్రేమను ఆస్వాదిస్తూ ఉన్నది. అలా పైకి వచ్చిన ఇంద్రాణి ప్రీతి ఇద్దరూ కూడా వాళ్ళ ఇద్దరిని అలా చూసి షాక్ అయ్యారు. ముందుగా ఇంద్రాణి తేరుకునే, ప్రీతి వాళ్ళు బాగా నటిస్తున్నారు చూడు,
ఇంకా నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావు? వెళ్లి వాళ్ళ నటనకు అప్రిషియేట్ చేసి ప్రైజ్ ఇచ్చిరా. నువ్వు నీ పాడు డౌట్లు. అభి కిందే చెప్పాడు. అదే దొరికితే ఒకటి, వీడు పట్టుకుంటే ఎన్నో లెక్కలేదు, వాడి ఇష్టం అని. వెళ్ళి అదే దొరికిందో లేక వాడే పట్టుకున్నాడో కూడా తెలుసుకో. పోయి నాకు ఇది చూపించడానికి తీసుకొనొచ్చావు. ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళేం చూపిస్తారో మనమేం చూడవలసి వస్తుందో. రా ముందు అని ప్రీతిని తీసుకుని కిందకు వెళ్ళింది ఇంద్రాణి. అలా ఉన్న వాళ్ళ ఇద్దరిని చూసి కోపంతో రగిలిపోతూ ఏమీ చెయ్యలేక ఇంద్రాణి వెనక్కి వెళ్ళింది ప్రీతి. వాళ్ళిద్దరిని అలా చూసిన చంద్రుడు సైతం సిగ్గుతో మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియని వాళ్ళు ఇన్నేళ్ల నుంచి గూడు కట్టుకుని ఉన్న ప్రేమను ఒకరిపై ఒకరు చూపించుకుంటూ ఉన్నారు. నువ్వే నా ప్రేమ జల్లువు అని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటున్న వాళ్ళను చూసి ఆకాశం సైతం తన సంతోషాన్ని చూపించింది. ఆ చిరు జల్లును కూడా లెక్క చేయని ప్రేమ పక్షులు ఆకాశంలోని ఉరుముల శబ్దానికి ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి తనేం చేస్తున్నాడో చూసిన అభి ఒక్కసారిగా తనని దూరంగా నెట్టాడు. ఇద్దరూ కూడా ఆ వర్షంలోనే అక్కడి నుండి ఒకరి వైపు ఒకరు చూసుకోకుండా అలానే ఉన్నారు. అభి తను చేసిన దానికి తనను తానే నిందించుకుంటూ మనోని చూశాడు. అప్పటికే ఆ వర్షంలో తడిచిన మను కట్టుకున్న తన తెల్లటి చీరలో తన శరీర సౌష్ఠవం కనిపిస్తూ ఉంటే తనని చూడలేక వెంటనే తలదించేసి తను వేసుకున్న షర్ట్ తీసేసి మను భుజం చుట్టూ కప్పేసి తన వైపు కూడా చూడకుండా కిందకు వెళ్లిపోయాడు. మను వెళ్తూ ఉన్న అభి వైపు చూసి అక్కడే అలానే కింద కూర్చున్నది. ఆ వర్షంలో తన కన్నీరు కూడా ఆ నీటితో కలిసిపోయింది. అభి అక్కడి నుండి నేరుగా తన రూమ్ లోనికి వెళ్లి షవర్ కింద అలానే నిలబడ్డాడు. తను చేసిన పనికి తనని తానే నిందించుకుంటూ 2 చేతులు గోడకు ఆనించి వెనక్కు తిరిగి షవర్ కింద అలానే నిలబడి ఉన్నాడు. తన మైండ్ ఎన్నో ఆలోచనలతో గందరగోళంగా ఉన్నది. అసలు తనేం చేశాడో, ఎందుకు అలా చేశాడో కూడా తనకి అర్థం కాలేదు. అసలేమిటి, నేనెందుకు తనకి అలా దగ్గరవుతున్నాను? నా మైండ్ ఆ అమ్మాయికి దూరంగా ఉండమని వారిస్తూ ఉంటే నా మనసు నాకు తెలియకుండా తనకి ఎందుకు దగ్గరవుతుంది? నేను ఎంత దూరంగా ఉండాలి అని అనుకున్నా అది నా పక్కకు వచ్చేసరికి నాకే తెలియకుండా నేను దానివైపు వెళ్ళిపోతున్నాను. అసలు నేను ఏం చేయాలి అని అనుకుని దాని వెంటపడ్డాను. ఏం చేశాను? అసలు అలా ఎలా నేను తనకి ముద్దు పెట్టేశాను? ఒరేయ్, అసలు నీకేమవుతుంది? నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు? అది నా చేతితో దాని మెడలో తాళి మాత్రమే కట్టించుకున్నది, అంతే. అంతకు మించి దానికి నాకు ఏం సంబంధం లేదు. అబే, నువ్వు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోరా. ఇంకా నేను దానివైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని బాల్కనీలో నిల్చొని పడుతూ ఉన్న ఆ వర్షాన్ని అలానే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి మనో పైనుంచి నేరుగా రూమ్ లోనికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని బాల్కనీలోనికి వెళ్లి అభి గారు అని పిలిచింది. మను రావటం తెలిసిన అభి తను వచ్చి తనని పిలిచినా కూడా తన వైపు చూడకుండా అలాగే బయటకు చూస్తూ ఉన్నాడు. అభి గారు అని మళ్లీ పిలుస్తూ తన దగ్గరకు వచ్చింది. అభి సైలెంట్ గా ఉండటం చూసి తను అంబారసింగ్ గా ఫీల్ అవుతున్నాడు అని అభిని చూస్తూ, అభి గారు, గడిచిన కాలాన్ని అలాగే జరిగిపోయిన విషయాన్ని మనం మార్చలేము అభి గారు. మీరు ఏది కూడా కావాలని చేయలేదు కదా. అది అనుకోకుండా జరిగిపోయిన దానికి మీరు ఫీల్ అవ్వటం ఎందుకు? జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము కదండి. ఇంకా ఆ విషయాన్ని మీరు మర్చిపోండి. అభి గారు, నేను అప్పుడే మర్చిపోయాను. మీరు మాత్రం ప్లీజ్ అలా డల్ గా ఉండకండి. మీరు నా మీద కోపంగా ఉన్నా సంతోషంగా భరిస్తాను, కానీ ఇలా డల్ గా ఉంటే మాత్రం చూడలేనండి. ఇంకా మీరేమీ ఆలోచించకుండా రండి, ఇప్పటికే లేట్ అయింది అని తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళింది మను అలా పట్టుకోగానే అభి బొమ్మలాగా తన వెనకే కదిలాడు. మను అభిని బెడ్ పై పడుకోపెట్టి ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి అని లైట్ ఆఫ్ చేసేసి తను కూడా కింద పడుకున్నది. అభిని మనుని అలా చూసి కిందకు వెళ్లిన ప్రీతి కోపంగా అక్కడే తన రూమ్ లో తిరుగుతూ ఉంటే, ప్రీతి, ఏమిటి కోపమా? చూడు, ఇప్పుడు మనం ఏమీ చేయలేము. నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఇప్పుడు అభి దాని మీద ప్రేమ పెంచుకున్నాడు. మనం ఏమి చేసినా కూడా చూస్తూ ఊరుకోడు అన్నది ఇంద్రాణి. ఎలా అత్త, దాన్ని చూస్తూ నేను ఏమి చేయలేకపోతున్నాను అని నాకు రక్తం ఉడికిపోతుంది. బావ ప్రేమించిన అమ్మాయిని అడ్డు తప్పిస్తే బావ నాకు దక్కుతాడు అనుకున్నాను, కానీ మధ్యలో ఇది వచ్చింది. కానీ దీన్ని ఆ మనసాన్ని తప్పించినట్టు తేలిక కాదు అని అర్థం అవుతున్నది. బట్ ఇన్ని రోజులు నాకు ఎక్కడో హోప్ ఉండేది, బావ దానికి దగ్గర కాడు అని. కానీ ఈ రోజు బావని దాన్ని అలా చూశాక
నా ఆశలన్నీ నీరు కారాయి. ఇంకా అభి నాకు దూరం అయినట్టేనా అన్నది ప్రీతి. అలా ఎప్పటికీ కాదు. ఇప్పుడు మన టైం బాగలేదు. మనం మన టైం కోసం వెయిట్ చేయాలి. అప్పుడు దానికి మనమేమిటో చూపిద్దాం. అంతవరకు దాన్ని అలానే ఉండనివ్వు అని ప్రీతిని కూల్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయింది ఇంద్రాణి. నెక్స్ట్ డే అభి కొంచెం నార్మల్ అవటంతో మను కూడా అభితో నార్మల్ గా ఉన్నది. ఆ రోజే సిద్ధు ఇంకా ప్రియాంక కూడా అభి చెప్పినట్టు ఆఫీస్కు వెళ్లారు. అభి మను కూడా వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్లిపోయారు. కాసేపు అభి కోపాలు, మను ప్రేమ, ఇంకా తన బుజ్జగింపులు అలా అన్నిటితో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ కూడా మనుకి భయపడి సైలెంట్ గా అలా చూస్తూ ఉన్నారు. అలా అలా 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలల తర్వాత రోజులాగానే అభి మనులు ఆఫీస్కు రెడీ అయ్యి కిందకు వచ్చారు. అప్పటికే కింద మాణిక్యమ్మ గారు పంతులు గారితో మాట్లాడుతూ ఉన్నారు. గ్రాని అని తనను పలకరించి పంతులు గారిని చూసి నమస్కారం చేశాడు అభి. మను పంతులు గారికి నమస్కరించి కిచెన్ లోనికి వెళ్లి కాఫీ తెచ్చి ఇచ్చింది. పంతులు గారు కాఫీ తీసుకుని తాగి, అమ్మా, నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది. ఈ సంవత్సరం అమ్మవారి జాతర ఇంకో 2 రోజుల్లో మొదలవుతున్నాయి. మీకు తెలుసు కదా అన్నారు. తెలుసు పంతులు గారు, నాకు గుర్తున్నది అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మా, మరి ప్రతి సంవత్సరం అమ్మవారి తొలి పూజ మీ ఇంటి నుండి జరుగుతున్నా కూడా అపర్ణాదేవి గారు మీ ఇంటి కోడలుగా అమ్మవారికి చేయవలసిన పూజలు జరగటం లేదు. కానీ ఇప్పుడు అభిబాబుకి పెళ్ళయింది. ఇంకా ఈసారి జాతర అభిబాబు ఇంకా తన భార్య చేతుల మీదుగా జరిపించాలి అని అనుకుని మీ అభిప్రాయం తెలుసుకుందాము అని వచ్చాను అని చెప్పారు పంతులు గారు. పంతులు గారు, గుర్తు ఉన్నది. అక్కడ గుడిలో జాతర ఏర్పాట్లకు మూర్తి గారు వచ్చి మీకు డబ్బులు ఇచ్చారు కదా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అవునమ్మా, వచ్చారు. మీరు ఉండగా మాకు ఆ భయం లేదు. నేను వచ్చింది ఈ సంవత్సరం అన్నా మీ కుటుంబం అంతా జాతరకి దేవీపురం రావటానికి ఒప్పిద్దాం అని. మీకు తెలుసు కదమ్మా, అమ్మవారికి తొలి పూజ మీ ఇంటి కోడలి చేతుల మీదుగా జరగాలి అని. ఇప్పటి వరకు అపర్ణమ్మ గారు మన మధ్య లేరు కాబట్టి అమ్మ పేరు మీదుగా పూజ జరిపించాము. కానీ ఇప్పుడు చిన్నబాబు గారి భార్య చేతుల మీదుగా ఆ పూజ జరిపించాలి అని ఊరంతా కోరుకుంటున్నారు అని చెప్పారు పంతులు గారు. పంతులు గారి మాటలు అన్ని పూర్తి అయ్యాక అభివైపు తిరిగి, కన్నయ్య అన్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, నాకు అర్థమైంది. మనం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఊరికి అని అడిగాడు అభి. కన్నయ్య, నువ్వు రావటానికి ఒప్పుకుంటున్నావా అన్నారు మాణిక్యమ్మ గారు. నువ్వు ఎలాగైనా ఒప్పిస్తావు, మరి ఇంకెందుకు నేను అడ్డు చెప్పటం అన్నాడు అభి. నా కన్నయ్య, నువ్వు అన్ని భలే అర్థం చేసుకుంటావు. సరే, ఇంకా నువ్వు కూడా ఒప్పుకున్నావు కాబట్టి 2 రోజుల్లో జాతర మొదలవుతుంది. మనం రేపే ఊరుకు వెళ్ళాలి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. నీ ఇష్టం గ్రాని, నేను ఆఫీస్కు వెళ్తున్నాను అని మను వైపు చూసి బయటకు వెళ్లిపోయాడు అభి. మనవరాలా, మనం రేపే ఊరుకు వెళ్ళాలి. నీకు ఇష్టమేనా అని అడిగారు మాణిక్యమ్మ గారు. హా అమ్మమ్మ, సరే నేను వెళ్తాను. అక్కడ అభి గారు వెయిట్ చేస్తున్నారు అని అభి కోసం కారు దగ్గరకు వెళ్ళింది మనం. సరే అమ్మమ్మ, నేను ఇంకా బయలుదేరుతాను. మీరు వచ్చే లోపల అక్కడ అన్ని సిద్ధం చేసి ఉంచుతాను అని చెప్పి పంతులు గారు వెళ్లిపోయారు. ప్రీతి వాళ్ళ మాటలు విని ఇంద్రాణిని తన రూమ్ లోనికి తీసుకుని వెళ్లి, అత్త, అదేమిటి వాళ్ళు దాంతో పూజలు అవి ఇవి అంటున్నారు, అలా చేస్తే అదే కోడలు అని అక్కడ కూడా అందరూ ఫిక్స్ అయిపోతారు కదా, అలా కాకూడదు, మనం ఆ పూజ జరగకుండా ఆపాలి అన్నది. లేదు ప్రీతి, ఆ పూజ జరగాలి. అది ఆ మైత్రి చేతుల మీదనే జరగాలి. అప్పుడే మనం అనుకున్నది జరిగేది. 3 నెలలుగా మనం ఎదురు చూస్తూ ఉన్న అవకాశం ఇప్పుడు వచ్చింది. దాన్ని అంత తేలికగా అలా ఎలా వదిలేస్తాం చెప్పు అన్నది ఇంద్రాణి. ఏమిటత్తా, ఏమంటున్నావు? అది అలా పూజ చేస్తే దానికి మంచి జరుగుతుంది. కానీ మనకెలా అవుతుంది చెప్పు? ఈ 3 నెలలో అది పెట్టే చప్పటికోడు, ఉడకబెట్టిన కూరగాయలు తిని ఉన్న బ్రెయిన్ పోయిందా ఏమిటి అని అడిగింది ప్రీతి. అది చేసిన పనులు గుర్తు చేయకు ప్రీతి. దాన్ని తలుచుకుంటేనే భయం, కోపం 2 తన్నుకొస్తున్నాయి. ముందు నేను చెప్పేది పూర్తిగా విని అప్పుడు మాట్లాడు. అసలు అక్కడ పూజ అంటే ఏమనుకుంటున్నావు? వెళ్ళి దీపం వెలిగించి హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెట్టడం అనుకున్నావా? అసలు విషయం చెప్తా విని అప్పుడు మాట్లాడు. అక్కడ జాతర 9 రోజులు జరుగుతుంది. అప్పుడు 8 రోజుల పాటు అక్కడ గుళ్ళో అమ్మవారికి తొలి పూజ తనే చెయ్యాలి. అన్ని రోజులు కూడా ఒక్కపూటే భోజనం, అది కూడా పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండాలి. ఇంకా ఆఖరి రోజున అంటే 9వ రోజున పొద్దుటి నుంచి
కటిక ఉపవాసం ఉంటూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండి ఆ రోజు సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని తలపై పెట్టుకొని ఊరు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత గుళ్ళో అమ్మవారి నిప్పుల గుండం తొక్కి అప్పుడు అమ్మవారికి ఆఖరి హారతి తన చేతుల మీదుగా ఇవ్వాలి. అప్పుడు పూజ పూర్తి అయినట్టు. అలా చేస్తే ఆ ఊరిని అమ్మవారు బాగా చూసుకుంటారు అని ఎప్పటి నుంచో అక్కడి వాళ్ళ నమ్మకం. అండ్ ఆ పూజను ఈ ఇంటి కోడలు మాత్రమే చేయాలట. దానికి ఏవేవో కథలు ఉన్నాయి అని చెప్తారు. మనకెందుకు అని నేను ఎప్పుడూ కూడా అవి తెలుసుకోలేదు. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా కూడా ఏదేదో అయిపోతుంది అని అక్కడ వాళ్ళ నమ్మకం. అభి అమ్మ బ్రతికి ఉన్నప్పుడు తను ఇదంతా చేసేదట. నేను మనోహర్ని పెళ్లి చేసుకున్నప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. వాళ్ల కోసం నేనెందుకు చెయ్యాలి అని నేను చేయనంటే చేయను అని చెప్పేశాను. దానితో ఇంకా వాళ్ళు నన్ను అడగటం మానేశారు. నేను అలా అనేదానికి ముఖ్య కారణం ఏమిటి అంటే అలా చేయకపోతే ఊరికి ప్రమాదం. చేస్తూ చేస్తూ మధ్యలో ఆపేస్తే లేక ఆ పూజ పూర్తి చేయలేకపోయినా ఆ పూజ చేస్తున్న తనకి ఇంకా తన మొగుడికి ఇద్దరికీ ప్రమాదం. అందుకనే నేను చెయ్యను అని చెప్పేశాను. అసలే మనకు అవన్నీ చేతకావు. పైగా అమ్మవారి విగ్రహం తలపై పెట్టుకుని ఊరు మొత్తం 3 సార్లు తిరిగి మళ్ళీ నిప్పుల గుండం తొక్కాలి అంటే మాటలా? ఏమైనా అయితే నేను పోతాను అని తేల్చేసి చెప్పాను. ఇక అప్పటి నుంచి ఇక్కడ లేని ఆ అపర్ణాదేవి పేరు మీదనే ఆ పూజ చేస్తున్నారు. తను ప్రాణాలతో లేదు కాబట్టి తన పేరు మీద చేస్తున్నారు కదా, అందుకని ఇవేమీ లేకుండా నార్మల్ గా చేసేస్తున్నారు. ఇప్పుడు అభికి పెళ్ళయింది కదా, అందుకని ఈసారి దీనితో చేయించాలి అని వచ్చారు. మనం ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకొని ఆ పూజ అది చేసేటప్పుడు మధ్యలో ఆగిపోయేలా చేసి కుదిరితే దాన్ని లేపేస్తే అందరూ కూడా అమ్మవారి పూజ మధ్యలో ఆగటం వల్ల చచ్చింది అని అనుకుంటారు. అప్పుడు మన మీద ఎలాంటి అనుమానం రాదు. అందుకే అది ఆ దేవీపురం రావాలి, ఆ పూజకు వెళ్ళాలి అని అంటున్నా అని చెప్పింది ఇంద్రాణి. ప్రీతి ఇంద్రాణి చెప్పిన మాటలు అన్నీ కూడా విని, అత్త నువ్వు సూపర్ అత్త, నాకిదంతా అస్సలు తెలియదు, అందుకనే నాకు కోపం వచ్చింది. అయితే మనం దాని చేత ఆ పూజ జరగకుండా ఆపేలా చేస్తే చాలు, ఇంకా మనం అనుకున్నది జరుగుతుంది. అభి నాకు సొంతం అవుతాడు. మైత్రి చూస్తాను నువ్వు ఈసారి ఎలా తప్పించుకుంటావో అని నవ్వుతూ వెళ్ళిపోయింది. మాణిక్యమ్మ గారు వెళ్ళిన అభి మనులను చూస్తూ, నేను ఈ పూజ మీతో చేయించటం ఇష్టం లేకనే నేను మీకు ఈ సంగతి చెప్పలేదు. కనీసం పంతులు గారి ముందు అభి తనకి ఇష్టం లేదు అని అంటాడు అనుకుంటే తాను ఇష్టమే అని చెప్పాడు. దైవ కార్యానికి అడ్డు చెప్పలేకపోయాను, కానీ మీకు అసలు నిజాలు తెలియాలి కదా, ఈ రోజే మీకు చెప్తాను. ఇది మీ ఇద్దరి ప్రాణాలతో చెలగాటం అని మీకు తెలియాలి. ఇన్నాళ్ళు అపర్ణ లేదు కాబట్టి తన పేరు మీద జరిపించారు, కానీ ఇప్పుడు మీ ఇద్దరు చేయవలసి వచ్చింది. అమ్మవారు సంకల్పించిన ఈ కార్యం ఈ ఇంటి కోడలు మాత్రమే చేయటం తనకు దక్కిన అదృష్టమో లేక ఏమనాలో నాకు తెలియదమ్మా. ఈరోజు మీకు అన్ని విషయాలు చెప్పాక అప్పుడు కూడా మీరు ఒప్పుకుంటే మనం ఊరుకు వెళ్తాము అని అనుకున్నారు మాణిక్యమ్మ గారు. మను కారులో వెళ్తూ డ్రైవ్ చేస్తూ ఉన్న అభిని చూసి, అభి గారు మీకు ఇప్పుడు ఊరికి రావటం ఇష్టమేనా అని అడిగింది. ఏ ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు అభి. అంటే అది మీరు ఎంతో కష్టపడి మరి లేట్ చేస్తున్న ప్రాజెక్టు ఇంకో 15 days లో సబ్మిట్ చేయాలి. అంతా కంప్లీట్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చింది. దానికోసమే మీరు రైవల్స్ చూస్తూ ఉన్నారు. ఈ టైంలో మీరు లేకపోతే వాళ్ళు ఏమైనా చేస్తే ప్రాబ్లం కదండి అని చెప్పింది మనం. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వకు, నీ పని నువ్వు చూసుకో అని కారు ఆపేసి, దిగు నీ స్టాప్ వచ్చింది అన్నాడు అభి. అభి అలా అనగానే కారు దిగేసి చూస్తూ ఉన్నది మను. అభి కారు ఫాస్ట్ గా ముందుకు పోనించాడు. సత్య మను అంటూ తన ముందుకు వచ్చి స్కూటీ ఆపి ఎక్కు అన్నది. మను ఎక్కగానే సత్య ఆఫీస్ వైపుగా వెళ్ళింది. మను దారిలో సత్యకి ఇంట్లో జరిగినది మొత్తం చెప్పింది. మను నువ్వు ఆఫీస్ వర్క్ గురించి టెన్స్ అవ్వకు, అభి అక్కడ ఉన్నా కూడా మేనేజ్ చేయగలడు, ఓకేనా? హాయిగా నీ భర్తతో అక్కడన్నా హ్యాపీగా గడుపు అని చెప్పింది సత్య. సరేలే అని ఆఫీస్ రావటంతో ఇద్దరు వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడే సంతోష్ అక్కడకు వచ్చి హాయ్ మైత్రి అని పలకరించాడు. మను సంతోష్ ని చూసి విష్ చేసి, ఏమిటి ఎలా వచ్చావు అని అడిగింది. దానికి సంతోష్, ఏమోనమ్మా, మీ ఆయన మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకేం తెలుసు, అర్జెంటుగా కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పాడు. ఎందుకు అంటే
ముందు రా అని అనేసి కట్ చేసేశాడు. ఇదిగో నేను ఇలా వచ్చాను అని చెప్పాడు. హహహ, సరే అన్నయ్య, నేను వెళ్ళి ఆయనకు చెప్తాను అని వెళ్ళి అభికి చెప్పి తను రమ్మని చెప్పటంతో అభి దగ్గరకు సంతోష్ని తీసుకుని వచ్చింది మనం. అభి సంతోష్ని చూసి, బావా, నేను ఒక 10 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాను. నువ్వు ఇక్కడే ఉండి ఈ ప్రాజెక్టుని జాగ్రత్తగా చూడు. అండ్ అలాగే నీకు సపోర్టింగ్ గా సిద్ధు కూడా ఇక్కడే ఉంటాడు. నేను ఆల్రెడీ వాడికి ఇన్ఫార్మ్ చేశాను. రేపటి నుంచి ఇక్కడికే వస్తాడు. నువ్వు కేర్ఫుల్ గా ఉండు. అండ్ వన్ మోర్ థింగ్, నీకు తెలుసు కదా, ఆ జేపీ ఈ ప్రాజెక్టు కోసం ఎంతగా ట్రై చేశాడో, కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు అంటే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. అందుకనే నేను వచ్చే వరకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి అని చెప్పాడు అభి. హా బావా, ఓకే, కానీ ఇంత సడన్ గా ఎక్కడికి అని అడిగాడు సంతోష్. ఊళ్ళో ఏదో జాతరంట, అందుకనే మేము వెళ్తున్నాం, ఇంకా నువ్వు వెళ్ళు అని తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అభి. సంతోష్ వెళ్ళగానే అక్కడే ఉన్న మనోని చూసి, నువ్వేంటి, నీకేం పని లేదా అని అడిగాడు. మీరు సూపర్ అభి గారు, అప్పుడే వర్క్ మొత్తం సెట్ చేసేశారా అన్నది మనం. అభి సీరియస్ గా తన వైపు చూస్తూ, ఇంకా తమరు ఆ నోరు తెరవటం ఆపేసి వెళ్ళు అన్నాడు అభి. అభి అలా అనగానే మను తన 2 చేతులతో నోరు మూసేసి బయటకి పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది. ఇంకా ఆ రోజు ఆఫీసులో ఇద్దరు వర్క్ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న మాణిక్యమ్మ గారు అభి వాళ్ళు రాగానే, కన్నయ్య, అమ్మ మైత్రి, మీతో చాలా విషయాలు మాట్లాడాలి, త్వరగా ఫ్రెష్ అయ్యి నా రూమ్కు రండి ఇద్దరు అనగానే ఇద్దరు కూడా పైకి వెళ్లి ఫ్రెష్ అయ్యి మాణిక్యమ్మ గారిని కలవటానికి వెళ్లారు. అభి వాళ్ళు రాగానే, రాకన్నయ్య అని ఇద్దరిని లోనికి పిలిచి తలుపు వేసి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అది మీ నిర్ణయం పట్టి రేపు మనం ఊరుకు వెళ్లేది లేనిదే ఉంటుంది. కన్నయ్య, నీకు ఇప్పటి వరకు కూడా ఆ విషయం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. రేపు మన ఊరిలో జరుగుతూ ఉన్న జాతరకి ఒక విశేషం ఉన్నది. అక్కడ అమ్మవారికి జరిగే ఈ జాతరలో అమ్మవారికి తొలి పూజ చేయటం ఈ ఇంటి కోడలకు దక్కిన అదృష్టం. తరతరాలుగా అందరూ కూడా అలానే చేస్తూ వచ్చారు. అసలు దేవీపురంలో అమ్మవారి గుడికి ఒక చరిత్ర ఉంది. అది తెలిస్తే మీకు చేయవలసిన కర్తవ్యం తెలుస్తుంది. ఆ గుడిని 100 ఏళ్లకు పూర్వం ఆనంద జగపతి రాజావారు కట్టించారు. ఆయన రాజుగా తన ప్రజలను సాదరంగా చూసుకునేవారు. తన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా సకల సౌఖ్యాలతో తొలతూగుతూ ఉండేది. అతిగా అన్నీ ఉండటం మంచిది కాదేమో. అందుకనే ఎటువంటి కష్టాలు లేక ఇక అక్కడి ప్రజలు దేవుణ్ణి సైతం పట్టించుకోవటం మానేశారు. గుడికి వెళ్లటం కూడా మర్చిపోయారు. అంతటా ఆ రాజ్యంపై ఆగ్రహించిన ఆ జగన్మాత ఆ ఊరిని వదిలి వెళ్లిపోయింది. అప్పటి వరకు పాడి పంటలు పిల్ల పాపలతో కలకల్లాడిన ఆ రాజ్యం విలవిలపోయింది. వర్షాలు లేక తినటానికి తిండి లేక ప్రజలు ఆకలి చావుల బారిన పడుతూ ఉంటే తన ప్రజలను అలా చూడలేక మదన పడుతూ ఉన్న ఆనంద జగపతిరాజు వెంటనే అమ్మవారి గుడికి వెళ్లి ఆ తల్లిని భక్తితో వేడుకున్నాడు. తన భార్య అవంతికాదేవి కూడా 9 రోజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నది. అంతటా తన పూజలకు మెచ్చిన అమ్మవారు అవంతికాదేవికి ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. ఆ జగన్మాతను చూసిన తను అమ్మవారిని భక్తిగా పూజించి తన రాజ్య పరిస్థితికి గల కారణం అడిగింది. అంతటా ఆ అమ్మవారు, అవంతిక తల్లి తన బిడ్డలకు సైతం ఎప్పుడూ మంచి చెయ్యాలి అనే చూస్తుంది. కాని ఆ తల్లినే బిడ్డ మర్చిపోతే అప్పుడు ఏం చెయ్యాలి? అందుకే నేను మీ రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయాను అని చెప్పారు అమ్మవారు. అమ్మవారి మాటలకు అవంతిక, తల్లి తన బిడ్డలు తెలిసి తెలియక తప్పు చేస్తే అంతలా శిక్షించాలా తల్లి? అమ్మగా నువ్వు నీ బిడ్డలను మన్నించకపోతే ఇంకా మమ్మల్ని రక్షించేది ఎవరు తల్లి? మేము తెలియక చేసిన తప్పులను మన్నించి ఇకనైనా నీ బిడ్డల్ని నువ్వే రక్షించు తల్లి, లేకపోతే నన్ను ఇప్పుడే బలి తీసుకో అని అమ్మవారిని వేడుకున్నది. అంతటా అమ్మవారు సంతోషించి, అవంతిక, నీ భక్తికి మెచ్చితనే నీవు అడిగిన కోరికను అనుగ్రహిస్తున్నాను. కాని వదిలిన ఆ మందిరాన నేను మళ్ళీ నిలవలేను. నాకు నీవే దగ్గరుండి నీ భర్తతో ఆలయం నిర్మించి నా ప్రతిరూపాన్ని అక్కడ ప్రతిష్ఠించు. నాకు ప్రతి సంవత్సరం కూడా నీ చేతుల మీదుగా 9 రోజుల ఉత్సవాలు జరిపించి ప్రతిరోజు నీవే నీ భర్తతో కలిసి తొలి పూజ చేసి 9వ రోజున నా విగ్రహాన్ని నీ శిరస్సున ధరించి ఈ ఊరి పొలిమేర చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నిప్పుల గుండం తొక్కి మీ ఇరువురు సతీ సమేతమున నాకు పూజ చేయండి. అప్పుడు నేను మీ రాజ్యమున నిలిచెదను. అంతటా నీవు ప్రతి సంవత్సరం అటులనే చేయవలను. ఏ రోజైతే
నీవు నేను చెప్పిన ఈ కార్యమును చేయలేకపోయినా, లేక సగమున ఆపివేసినా ఆ క్షణమే నేను నీ రాజ్యమును వదిలిపోగలను. నీ తరువాత మీ ఇంట ప్రతి తరాన అడుగుపెట్టు కోడలు ఇటులనే చేయవలను. ఏ పక్షానైనా అటుల కాకుండినా అప్పటి ఇంటి కోడలి ప్రతిరూపాన ఈ కార్యం తన భర్త సమక్షాన నిర్వహించవలను. ఏ కారణం చేతనైనా ఈ రెండు విధాల నా ఈ కార్యం నిర్వహించలేకపోయినా ఆ క్షణాన్ని నా శక్తి ఆ ప్రతిమను వీడిపోగలదు. అప్పుడు మళ్ళీ నేను మీ రాజ్యాన్ని విడిచిపోగలను. అందుకే సర్వకాల సర్వ అవస్థలందు ఆ కార్యం ఆగకుండా చూసుకో అని అమ్మవారు శిలాప్రతిమలా మారిపోయారు. వెంటనే అవంతికాదేవి రాజుకి ఆ విషయాలన్నీ వివరించి, నాడు మొదలు నేటి వరకు కూడా నిర్వీర్యముగా మీ అమ్మ అపర్ణాదేవి చనిపోకముందు వరకు జరుగుతూ ఉన్నది. కన్నయ్య, మీ అమ్మ అపర్ణ మన నుండి దూరమైన తర్వాత ఈ ఇంటి కోడలి స్థానాన మీ నాన్నకు ఇంద్రాణిని ఇచ్చి బలవంతాన పెళ్లి చేశాము. కాని తను ఈ పూజలు చేయను అని కఠినంగా చెప్పేసింది. దానితో మాకు ఏం చేయాలో పాలుపోలేదు. కాని అప్పట్లో అమ్మవారు చెప్పిన విషయాన్ని కూడా అవంతికాదేవి గారు ఇంకా రాజావారు తాళపత్ర గ్రంథాన భద్రపరిచారు. ఏం చేయాలో పాలుపోని మాకు అప్పుడు వాటిని చూసి ఆశ చిగురించింది. వాటి ప్రకారం అమ్మవారు చెప్పినట్టుగా అపర్ణ రూపాన్ని చిలగా తయారు చేసి తన భర్త అంటే మీ నాన్న చేతుల మీదుగా తనతో చేయవలసినవి అన్ని జరిపిస్తున్నారు. అలా ప్రతి ఏటా కూడా అమ్మవారి ఉత్సవాలు జరిపిస్తున్నారు. మన ముందు లక్ష్మీదేవిలాగా తిరిగిన నా కోడల్ని అలా విగ్రహంలాగా చూడలేక మీ నాన్న తప్ప ఎవరం కూడా ఈ ఉత్సవాలకు వెళ్లటం లేదు. నువ్వు మీ అమ్మను అలా చూస్తే తట్టుకోలేవు అని నీకు ఇప్పటి వరకు ఈ సంగతి చెప్పలేదు. కానీ ఇప్పుడు నీకు అన్ని విషయాలు తెలుసుకునే సమయం వచ్చింది. అందుకనే ఇప్పుడు నీకు అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు కన్నయ్య నీకు పెళ్ళైనది కనుక ఇప్పుడు నీవే నీ భార్యతో కలిసి చెయ్యాలి. కాని కన్నయ్య, ఈ పూజ కత్తి మీద సాము లాంటిది. ఒక్కసారి మొదలు పెట్టాక మళ్ళీ మీకు కోడలు వచ్చే వరకు మీరే చెయ్యాలి. పైగా పూజ జరుగుతున్నప్పుడు మధ్యలో పూజను ఆపకూడదు. ఏ కారణం చేతనైనా అలా ఆగితే మీ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం. అందుకనే నేను ఇప్పటి వరకు మీకు చెప్పలేకపోయాను. కాని పంతులు గారు వచ్చాక అభి జాతరకి వస్తాను అంటే ఇంకా మీ దగ్గర ఈ విషయం దాచటం మంచిది కాదు అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు రావటం ఇష్టమేనా కన్నయ్య అంటూ వాళ్ళిద్దరి వైపు చూశారు మాణిక్యమ్మ గారు. అప్పటి వరకు మాణిక్యమ్మ గారు చెప్పింది అంతా విన్న అభి తన అమ్మ సంగతి తెలిసి చాలా బాధగా అనిపించింది. తన బాధనంతా కూడా బిగపట్టి, గ్రాని, అప్పుడు నీ మాట కోసం వస్తాను అని చెప్పాను. కానీ ఇప్పుడు ఊరి కోసం నా ఇష్టంతో వస్తాను అని చెప్తున్నాను. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, మన వలన నలుగురు హ్యాపీగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఏ ఒక్కరూ కూడా మన వల్ల బాధపడకూడదు అని. కానీ అక్కడ ఒక ఊరే మన మీద ఆధారపడి ఉన్నది. అలాంటిది నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అమ్మతో ఆగిపోయిన ఆ కార్యాన్ని మేము కలిసి అంటూ ఇక మాట్లాడలేక ఆపేశాడు అభి. అభి అలా ఆగిపోగానే, అవును అమ్మమ్మ, అభి గారు చెప్పినట్టు మేమే చేస్తాము. చేయను చేయలేను అనటానికి ఇది భారం కాదు అమ్మమ్మ, బాధ్యత. ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాను. మన మనసులో ఎలాంటి భావం లేనప్పుడు ఆ అమ్మవారే సాయం చేస్తుంది. ఇంకా మీరేమీ ఆలోచించకండి, సరేనా? మనం రేపే ఊరికి వెళ్తున్నాం అని చెప్పింది మనం. సంతోషం తల్లి, నాకు తెలుసు నువ్వు ఒకరికి మంచి జరుగుతుంది అంటే ఎంత దూరమైనా ఎలాంటి కష్టమైనా భరిస్తావు అని తన తల నిమిరి, ఇంకా వెళ్ళండి, రేపు ఊరికి వెళ్ళాలి కదా, ఇప్పటికే పొద్దుపోయింది అన్నారు మాణిక్యమ్మ గారు. ఇక ఇద్దరు అక్కడి నుండి వాళ్ళ గదికి వెళ్లిపోయి ఆలోచిస్తూనే నిద్రపోయారు. నెక్స్ట్ డే అభి చెప్పినట్టు సిద్ధు ఇంకా ప్రియాంకలు ఇద్దరు కూడా ఆఫీస్ పని మీద ఊరికి రాకుండా అక్కడే ఉన్నారు. ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ మొత్తం కూడా ఎలాగైనా ఆ పూజలో మైత్రిని చంపాలి అనే ప్లాన్స్ తో వస్తూ ఉన్నారు. అభి మనో ఇద్దరు కలిసి రెడీ అయ్యి కిందకు వచ్చారు. గ్రాని, ఇప్పుడు స్టార్ట్ అయితే ఈవినింగ్ లోపల మనం రీచ్ అవ్వచ్చు అని చెప్పి కారు దగ్గరకు వెళ్ళాడు అభి. ఈ రోజు ఎలాగైనా ఆ మైత్రి కాకుండా పావు పక్కన నేనే కూర్చోవాలి అని చెప్పి ముందుగా వెళ్లి అభి కారులో కూర్చున్నది ప్రీతి. మాణిక్యమ్మ గారు మను ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చేసరికి ప్రీతి అభి కార్ ఫ్రంట్ సీట్ లో కూర్చొని ఉన్నది. అభి కొంచెం దూరంగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. మాణిక్యమ్మ గారు కోపంగా అక్కడకు వెళ్లేసరికి అభి కూడా ఫోన్ మాట్లాడేసి వచ్చాడు. హే అమ్మాయి, నువ్వు ఫస్ట్ కార్ దిగు అన్నారు మాణిక్యమ్మ గారు. ఎందుకు గ్రాని, ఎనీ ప్రాబ్లం? నేను కూడా ఊరికే వస్తున్నా కదా అన్నది ప్రీతి. నువ్వు ముందు దిగు అన్నారు మాణిక్యమ్మ గారు. ప్రీతి కోపంగా కారు దిగింది. అమ్మా మైత్రి, నువ్వు వెళ్ళి కూర్చో.
చూడు ప్రీతి, ఎప్పుడూ కూడా రాముని పక్కన స్థానం సీతకే సొంతం. ఈ రాముని పక్కన స్థానం అంటూ అభయని చూపిస్తూ, కావాలి అని ఎంతమంది శూర్పణఖలు చూసినా ఈ సీత అని మనోని చూసి ఉండగా ఎవ్వరికీ దక్కదు. వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చో అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ప్రీతి ఆ మాటలు విని కోపంగా బ్యాక్ డోర్ తీస్తూ ఉంటే, హే, ఈ కారు కాదు, వెళ్ళి నీ అత్త కారులో ఎక్కు, నేను వస్తున్నా పో అన్నారు మాణిక్యమ్మ గారు. ప్రీతి కోపంగా వాళ్ళని చూస్తూ వెళ్లిపోయింది. అమ్మమ్మ, మీరు కూడా ఈ కారులో రావచ్చు కదా అని అడిగింది మనం. లేదమ్మా, కొత్తగా పెళ్లైన వాళ్ల మధ్యలో ముసలిదాన్ని నేనెందుకు చెప్పు, నేను వెనుక వస్తాను, మీరిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ రండి అని వెళ్లి ఇంకో కారులో కూర్చొని ఇంద్రాణి వాళ్ళని చూసి, అక్కడ మీరంతా కూడా బుద్ధిగా ఉండండి, అంతేకాని ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే ఊరుకోను అన్నారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య గారు, నా సంగతి తెలిసి కూడా అంటున్నారా అన్నది ఇంద్రాణి. అదే నా బాధ, తెలుసు కాబట్టే మరీ మరీ చెప్తున్నది. డ్రైవర్, నువ్వు పోనేవు అన్నారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి అండ్కో ముగ్గురు కూడా మాణిక్యమ్మ గారిని కోపంగా చూశారు. మాణిక్యమ్మ గారు వాళ్ళ చూపులు పట్టించుకోకుండా కళ్ళు మూసుకున్నారు. అలా వాళ్ళు దేవీపురం వైపు ప్రయాణమయ్యారు. హే, చూసింది చాలు, వచ్చి కారెక్కు అన్నాడు అభి. హా అభి గారు, వస్తున్నా అని కారెక్కింది మనో. అభి డ్రైవ్ చేస్తూ చూడు అన్నాడు. మిమ్మల్ని చూస్తున్నా అని చెప్పింది మనో. ఏమిటి అన్నాడు అభి సీరియస్ గా. అదే అదే చూస్తున్నా అంటున్నా అని చెప్పింది మనో. చూడు, గ్రాని చెప్పిందని, మామ్ చూస్తుందని, అక్కడ అందరికీ నువ్వు నేను తాళి కట్టిన దానివిగా తెలుసని ఏమన్నా అక్కడ ఎక్కువ చేశావనుకో అన్నాడు అభి. కనీసం నాతో కూడా నా భార్య అనరుగా అని గొనిగింది మనం. ఏమిటి అని అడిగాడు అభి. ఏమి లేదు, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పింది మనం. అంటే ఎక్కువ చేస్తావా అన్నాడు అభి. నేను అలా అనలేదు, మీకు నచ్చినట్టే నడుచుకుంటాను అని చెప్తున్నాను అంతే అభి గారు అన్నది మనం. ఎలా ఉంటావో నేను కూడా చూస్తాగా అని డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అయినా నీ వల్ల పాపం ప్రీతిని గ్రాని తిట్టింది, తను ఎంత ఫీల్ అవుతుందో అన్నాడు అభయ్. ఇప్పటిదాకా పక్కనే ఉన్న నన్ను మీరు అన్నారు, కానీ నా గురించి మాత్రం ఏం పట్టించుకోరు, కానీ మీ కొరమైన ముఖం దాన్ని మాత్రం అయ్యో పాపం అంట అన్నది మనో. హే, కొరమేను ఏంటి, నీకన్నా బాగుంటుంది అని కుళ్ళా ఏమిటి అని అడిగాడు అభి. నాకన్నా బాగా ఉంటే దాన్నే కారెక్కించుకోవలసింది, నేనెందుకు ఇంకా అన్నది మనో. నేను నిన్ను బ్రతిమలాడి మరి నా కారు ఎక్కించా అన్నాడు అభి. ఎక్కించుకున్నప్పుడు బ్రతిమలాడి ఏంటి, బుజ్జగించి మరి ఎక్కించుకున్నారుగా అన్నది మనో. నేనా, నిన్న, ఎప్పుడు, ఏంటి కళేమన్నా కన్నావా ఏమిటి అని అడిగాడు అభి. గడిచిపోయిన జ్ఞాపకాలు ఎప్పటికైనా మళ్ళీ జరుగుతాయి అని కంటున్న కలలు అని చెప్పింది మనం. ఒక్కోసారి నువ్వేం మాట్లాడతావో నీకు కూడా అర్థం కాదే, మొన్నటిదాకా వేపాకంత ఉండేది, ఇప్పుడు ఎలక్కాయంత అయ్యింది అన్నాడు అభి. ఏంటభి గారు అది అని అడిగింది మనం. మా ఊరిలో దాన్నే వెర్రి పిచ్చి అని పిలుస్తారు, మరి మీ ఊర్లో ఏమంటారో నాకు తెలియదు అన్నాడు అభి. మా ఊర్లో కూడా అలానే అంటారు, కానీ నాకు అవేమీ లేవు, ఇంకా మీ మరదలకే ఉందేమో చూడండి, ఎప్పుడు బావా పాలకోవా అని మీ వెనకే పడుతుంది అని చెప్పింది మనం. పాలకోవనా, నన్నంత మాట అంటావా, నీకు ఈ మధ్య నా మీద బొత్తిగా భయం లేకుండా పోయిందే, ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు అభి. నేను ఏ రోజు కూడా మిమ్మల్ని చూసి భయపడిందే లేదు అభి గారు, నాకు మీ మీద ప్రేమ మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే నాకు మిమ్మల్ని ప్రేమించడం మాత్రమే తెలుసు, మిమ్మల్ని, మీ నవ్వుని, చివరికి నా మీద మీరు చూపించే కోపాన్ని కూడా ప్రేమించడమే తెలుసు. మీరు నన్ను తిట్టినా ఆ క్షణమన్నా మీరు నాతో మాట్లాడారు అని సంతోషపడతానే కానీ బాధపడను, భయపడను అని చెప్పింది మనం. అబ్బా, ఇలాంటి కొటేషన్స్ మాత్రం బాగా చెప్తావు, మూవీస్ ఎఫెక్ట్ అందరిపై ఎలా ఉందో నాకు తెలియదు కానీ నీపై మాత్రం బాగా ఉందే అన్నాడు అభి. అంటే మీ ఉద్దేశం నేను మూవీ డైలాగ్స్ చెప్పానా అభి గారు అని అడిగింది మనం. అన్నమాట ఏమిటి, ఉన్నమాటేగా, ఇప్పుడే కదా మాట్లాడావు, అయినా అసలేంటి నువ్వు, మనం కలిసింది జస్ట్ 9 months బ్యాక్ అంతే కదా, ఏదో ఎప్పటి నుంచో నీకు నాకు పరిచయం ఉన్నట్టు మాట్లాడతావేమిటి అన్నాడు అభి. ఒక్క క్షణంలో పుట్టే పుట్టుక నిజం, ఒక్క క్షణంలో వచ్చే మరణం నిజం, ఒక్క క్షణంలో మీపై నాకు పుట్టిన ప్రేమ కూడా నిజమే అభి గారు. అయినా చూస్తేనే పుట్టేది, మాట్లాడితేనే కలిగేది, తిరిగితేనే పెరిగేది ప్రేమ కాదు. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్, మాటల్లో చెప్పలేనిది,
చేతల్లో చూపించలేనిది అని చెప్పింది మను. మను అలా అనగానే అభికి ఒక్కసారిగా అభి మనుతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మళ్ళీ మను గుర్తుకొచ్చేసరికి డల్ గా ఉన్నాడు. అభి ఫీల్ అయ్యాడు అని అర్థమైన మను అభి మూడుని డైవర్ట్ చేయడానికి అభితో పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి మాట్లాడుతూ అభిని విసిగిస్తూ ఉన్నది. తను అలా మాట్లాడుతూ ఉంటే ఇరిటేషన్ గా ఉండి, మైత్రి కాసేపు కూడా సైలెంట్ గా ఉండవా? అసలు నువ్వు తినటానికి వాగుతావా లేదా వాగటానికే తింటావా అన్నాడు అభి. అభి గారు, నేనేమి అంత ఎక్కువగా మాట్లాడానండి, ఏదో కొంచెం కొంచెం మాట్లాడతాను అంతే అని చెప్పింది మను. అది చెప్పాల్సింది నువ్వు కాదే, నువ్వు గ్యాప్ లేకుండా వాగుతుంటే వింటున్న మేము చెప్పాలే అన్నాడు అభి. అభి గారు అని అంటూ ఉండగా తనకి ఎక్కిళ్ళు వచ్చాయి. అభి గారు, నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అన్నది మను. అయితే నేనేం చేయాలి? వెల్కమ్ చెప్పి మర్యాదలు చేయాలా అన్నాడు అభి. అభి గారు, జోక్స్ ఆపి తాగటానికి ఏమైనా ఇవ్వరా అని అడిగింది మను. ఇప్పటిదాకా నా రక్తం తాగావు, సరిపోలేదా? మళ్ళీ ఇంకేం తాగుతావు అన్నాడు అభి. మను అలానే ఇబ్బంది పడుతూ ఉంటే అభి తనను చూసి వాటర్ బాటిల్ కోసం చూశాడు. కానీ బాటిల్లో వాటర్ అయిపోవటంతో బాటిల్ ఖాళీగా ఉంది అన్నాడు. అయినా మను అలానే ఉంటే అభి ఐ లవ్ యూ అన్నాడు. అభి అలా అనగానే మను షాక్ గా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చూస్తూ ఉన్నది. ఏయ్, నువ్వు ఎక్కువ చూడకు, నీకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తున్నాయి అని అలా అన్నానంతే అని డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అభి. మను ఇంకా అభితో మాట్లాడలేక సైలెంట్ గా ఉన్నది. తర్వాత అలా వెళుతూ ఉండగా ముందు కొబ్బరి బొండాలు చూసి, అభి గారు, నాకు దాహంగా ఉంది, అక్కడ కోకోనట్స్ ఉన్నాయి, తాగుదామా అని అడిగింది మను. నాకు కోకోనట్ వాటర్ ఇష్టం ఉండదు అని చెప్పాడు అభి. ఒకసారి తాగితే కదా బాగుంటుందో లేదో తెలిసేది, ప్లీజ్ ప్లీజ్ ఆపండి అని మను గోల చేస్తూ ఉంటే అభి విసక్కుంటూ సైడ్ కు ఆపి అక్కడకు తీసుకుని వెళ్లి కోకోనట్ ఇప్పించాడు. అభి వద్దు అంటుంటే మను బలవంతంగా భయ ఆయన కూడా ఇవ్వండి అని చెప్పి ఇప్పించింది. అభి కొబ్బరి నీళ్లు తాగేశాక, అభి గారు, ఇందులో లేత కొబ్బరి భలే ఉంటుంది, తిందామా అని అడిగింది మను. నేను అసలు తాగనంటే తాగించావు, ఇప్పుడు మళ్ళీ కొబ్బరి పెడతావా? నేను తినను అని చెప్పాడు అభి. అయ్యో అభి గారు, మీకు అసలు కొబ్బరి వల్ల ఉపయోగాలు తెలియదండి. కొబ్బరికాయ కొట్టి దేవునికి ప్రసాదంగా సమర్పించి మనం కూడా తీసుకుంటాం, రకరకాల వంటల్లో వినియోగిస్తూ ఉంటాం. అయితే ఈ కొబ్బరిలో పోషకాలు అపారంగా ఉంటాయి, అందుకే కొబ్బరిని సురక్షితంగా ఉపయోగించవచ్చు అంటున్నారు. పైగా కొబ్బరి తినటం వల్ల మనకు ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా రావు. క్లియర్ గా చెప్పాలంటే అని మనం ఇంకా చెప్తూ ఉంటే, అమ్మా తల్లి ఆపు, నేను కూడా కొబ్బరి తింటాను, రోజు తింటాను, బాగా తింటాను, ఇష్టంగా తింటాను, సరేనా? వామ్మో, నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే నువ్వు నీ మాటలతోనే పక్కనోడిని పిచ్చోడిని చేసేస్తావుగా అని కొబ్బరి తినేసి డబ్బులు ఇచ్చేసి కారులో కూర్చున్నాడు అభి. మను వెళ్తూ ఉన్న అభిని చూసి నవ్వుకుంటూ, హహహ, అభి గారు, మీరు మంచిగా చెప్తే వినరు కదా, అందుకని ఇలా చెప్పా అని అనుకుంటూ అభి వెనకే కారు ఎక్కింది. ఇంకా మళ్ళీ ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేశారు. అలా అభి తిట్లతో మను మంటల ప్రవాహంతో దేవీపురం చేరుకున్నారు. కన్నయ్య, రేపటి నుంచే ఉత్సవాలు మొదలయ్యేది, మీరు రేపు పొద్దున్నే గుడికి వెళ్ళాలి, త్వరగా తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అందరూ కూడా జర్నీ వల్ల టైర్డ్ అవటంతో త్వరగా తినేసి వెళ్లి నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటలకే మను నిద్రలేచి గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యి అభిని కూడా లేపింది. అభి కూడా మను లేపటంతో వెళ్లి రెడీ అయి వచ్చాడు. ఇంకా ఇద్దరూ కలిసి కిందకు వచ్చేసరికి మాణిక్యమ్మ గారు కింద వీళ్ల కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ అలా కిందకు వస్తూ ఉంటే మాణిక్యమ్మ గారు వాళ్ళని చూసి, మీరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అని అనుకుంటుంటే ఆవిడ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. వాటిని వాళ్లకు కనపడకుండా తుడుచుకొని, కన్నయ్య వెళదామా అన్నారు. గ్రాని, మామ్ వాళ్ళు ఇంకా రాలేదు అన్నాడు అభి. వాళ్ళింకా నిద్ర లేవల, జర్నీ చేసి అలసిపోయి పడుకున్నారు, అక్కడ మన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, మనం వెళదాం, వాళ్ళు కావాలంటే రేపు వస్తారులే అని ఇద్దరిని తీసుకుని గుడికి వెళ్లారు. అప్పటికే అక్కడ గుడిలో ఉత్సవాలకి మొదటి రోజు కావటంతో చాలా మంది భక్తులు వచ్చి వీళ్ల కోసం చూస్తున్నారు. అభి వాళ్ళు రాగానే ఊరి వాళ్ళు అందరూ కూడా లేచి మర్యాదగా నమస్కరించారు. చిన్నప్పుడు వెళ్లిపోయిన చిన్నబాబు మళ్లీ పెళ్లి చేసుకుని తన భార్యతో వచ్చాడు అని అందరూ ఆ జంటను చూసి చూడముచ్చటగా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు. పంతులు గారు వచ్చి అభిని మనుని తీసుకుని గర్భగుడిలోనికి తీసుకుని వెళ్లి అమ్మవారికి వాళ్ళ చేతుల మీదుగా పూజ జరిపించారు. ఆ తర్వాత అందరూ
భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కరించుకుని వెళ్లారు. అభి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన గుడి, పైగా తన అమ్మతో కలిసి గడిపిన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటూ ఆ గుడిని చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. మను కూడా అభి వెనకే గుడిని చూస్తూ ఉన్నది. ఆ తర్వాత పంతులు గారు రావటంతో తనతో కాసేపు జాతర ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత పంతులు గారు మనోని చూస్తూ, అమ్మా, ఈ 9 రోజులు కూడా నువ్వు నిష్ఠగా ఉంటూ ఈ కార్యం పూర్తి చేయాలమ్మా అని చెప్పారు. నాకు అమ్మమ్మ గారు అన్నీ ముందే చెప్పారండి, మీరు సందేహపడకండి, నేను అమ్మవారి పూజను నిష్ఠగా పూర్తి చేస్తాను అని చెప్పింది మనో. నాకు తెలుసమ్మా, నీ సంకల్ప బలమేమిటో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నీకు అంతా మంచి జరగాలి అని దీవించి వెళ్లిపోయారు పంతులు గారు. ఆ తర్వాత అభి మనోని చూసి, మాణిక్యమ్మ గారు, కన్నయ్య, మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ కాసేపు ఉండి వస్తాను. పైగా మీ నాన్న కూడా ఉత్సవాలు పని చూసుకుంటూ ఇక్కడే ఉన్నాడు, వాడిని కలిసి వస్తాను అని వాళ్లకు చెప్పి మనోహర్ గారి దగ్గరకు వెళ్లారు. అభి మనో ఇద్దరు కూడా మాణిక్యమ్మ గారు వెళ్లగానే ఇంటికి వెళ్లటానికి గుడి నుండి బయటకు వస్తూ ఉండగా మనో అభి వైపు చూసి, అభి గారు, నాకు ఆ పూలు కొనిపెట్టరా అని అడిగింది. నీ దగ్గర మనీ లేదా? నువ్వు కొనుక్కోలేవా? ఏమన్నా అంటే మాటకు ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఇప్పటికీ ఇంట్లో ఉంటూ నాకు మనీ ఇస్తున్నావు, మరి ఈ పూలు మాత్రం నువ్వు కొనుక్కోలేవా అన్నాడు అభి. నేను తీసుకోలేక కాదు అభి గారు, కానీ మీరు మీ చేతులతో ఇస్తే నాకు సంతోషంగా ఉంటుంది. బేసిక్ గా ఆడవాళ్ళవి చాలా చిన్న చిన్న ఆనందాలండి, మీరు మాకు పెద్ద పెద్ద గిఫ్టులు ఇవ్వనవసరం లేదు, ప్రేమతో ఇలా పూలు ఇచ్చినా చాలు, అదే పెద్ద సంతోషం అన్నది మనం. ఇలాంటివి ఎప్పుడూ కూడా నా దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, పద అని కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కాడు అభి. మనోకి బాధగా అనిపించినా పైకి కనపడనీయకుండా తను కూడా కార్ ఎక్కింది. ఇద్దరూ కలిసి ఇంట్లోనికి వెళ్లారు. అలా రోజు వచ్చి అమ్మవారికి పూజలు చేస్తూ నిష్ఠగా చేయవలసినవి అన్ని చేస్తూ ఉన్నదే మనం. అలా చూస్తూ 8 రోజులు గడిచిపోయాయి. ఇంకా రేపే ఆఖరి రోజు. అమ్మవారి ఊరేగింపు అని ఏర్పాట్లు అంబరాన్ని అంటేలా చేస్తూ ఉన్నారు. ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ రేపే ఆఖరి రోజు, మనం చేయవలసిన పని కూడా రేపే చేయాలి అని వాళ్ళ ప్లాన్ మొత్తం సెట్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.